मे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम श्री गुरुभ्यो नमः। जय सद्गुरु महाराज की। మనకి గురుని సేవ శిష్య పరమాణువు నొనరుప చెలగి గురుని ఎంత శిష్యుడగును అని మనకి పెద్దలైన మహాత్ములు చెప్పారు. అంటే సేవ యొక్క విశేషం ఎంత గొప్పది అని అంటే, గురువుకు సేవ చేసినటువంటి వ్యక్తి గురుస్వరూపమైనటువంటి అనంతలోకాలని ఈ జీవుడు పొందే అవకాశం ఉంటుంది. అటువంటి విశేషం వల్లనే మనకి పాండురమ్మ గారు వాళ్ళ గురువు గారికి సేవ చేసి బ్రహ్మత్వాన్ని తాను తెలుసుకొని తాను తెలుసుకున్న ధర్మాన్ని అందరికీ చెప్పి ఈ స్థితిలో ఈ ఆశ్రమాన్ని మనకి ఉంచడం జరిగింది. చాలామంది ఇప్పుడే గురువుగారు చెప్పారు, అందరూ వస్తారు ఈ మార్గంలోకి, కానీ వచ్చినటువంటి వాళ్ళు కొందరు మాత్రమే దీంట్లో నిలబడడానికి ప్రయత్నం చేస్తారు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అంటే ప్రయత్నం ఉంటుంది, ప్రయత్నంలో లోపం లేదు. కావాలని ఇక్కడికి వచ్చాం, కానీ రోజు మాట్లాడుకోవడం అలవాటు కదా, ఎక్కడికి వచ్చినా మాట్లాడుకోవడం అలవాటు అయిపోయింది. అంటే ఒక 4 గంటల సమయంలోనే మన ఇంద్రియాల్లో ఉన్నటువంటి విషయాలలో ఒక నోరుని కంట్రోల్ చేయడానికి మన మనసు ఒప్పుకోవడం లేదు. వచ్చింది ఎందుకు? గురువుగారి కార్యక్రమానికే. ఇక్కడ ఏం తెలుసుకోవాలని వచ్చాం? పెద్దలు చెప్పేటువంటి వాక్కును తెలుసుకోవాలి, దాని ద్వారా మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి. అంటే అంతకుముందు వినలేదా? విన్నాం కానీ మర్చిపోయే గుణం ఉంది. దాన్ని ఇప్పుడు గురువుగా చెప్పి మనం గుర్తు చేసుకుంటున్నాం అంతే. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఆలోచన విధానాన్ని కొంచెం మార్చుకోలేకపోతున్నాం. వచ్చిన తర్వాత ఈ 4 గంటల సమయంలోనే మార్చుకునేటువంటి మనం మరి జీవితం మొత్తం ఎలా ప్రయాణం చేయాలి? మనకు మాతాజీ గారు ఒక మాట చెప్తారు, బ్రహ్మజ్ఞానికి ఒకదానిపైనే ఆశ, బ్రహ్మజ్ఞానికి లేదు నిరాశ. జీవితంలో కష్టాలు, నష్టాలు, లాభాలు, దుఃఖాలు అనేటువంటి సహజ సిద్ధం. బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఆలోచనాపరుడు వీటన్నిటికీ లోబడడు. విడువరాదు శ్రీరాముల భజన పుడమి మానవులకు, దరిద్ర దోషం కమ్మిన గాని దమ్మిడికి కరువైనను గాని ఇడుముల లోబడి చిక్కిన గాని విడువరాదు శ్రీరాముల భజన. ఎందుకని? కర్మానుబంధీని మనుష్యలోకే, ఈ లోకంలోకి ఈ శరీరానికి రావడానికి గల కారణం కర్మ అనేటువంటి బంధం చేత. మరి గురువేం చేస్తారు? అనేక జన్మ సంప్రాప్తే కర్మ బంధ విదాహినే జ్ఞాన అనల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. మనం నమ్మినటువంటి గురుమూర్తి మనలో ఉన్నటువంటి కర్మ దోషాల మొత్తాన్ని తీసివేసి మనల్ని పరిపూర్ణుడిగా చేయడానికి తన చేతిని మనకు ఆశీర్వచనంగా ఎత్తి ఉంచాడు. కానీ ఈ చిన్నదాన్ని తట్టుకోలేక మనం చూసే ప్రపంచంలో ఉన్నటువంటి కోర్కెలకు బందీలయ్యి
ఇలా చెప్పారు కదా విషయేంద్రియాలు అని చెప్పి. ఈ విషయేంద్రియాలకు బందీలయ్యి మనకి విషయేంద్రియాల విషయంలో ఐదుగురికి 5 విషయాలు చెప్తారు. శబ్దానికి లేడి వేటగాడు వస్తున్నాడు, నన్ను తరుముతున్నాడు, ఇంకా నా పని అయిపోతుందని ఆ బాణ శబ్దానికి ఉరకబోయి దానిలోనే చిక్కుంటుంది. స్పర్శకి ఏనుగు అంటే ఆడస్పర్శను చూపించాలని కట్టినటువంటి మావటివాడు దాని స్పర్శ కోసం వచ్చి ఏనుగు వాళ్ళు పడినటువంటి వలలోనే చిక్కి తన జీవనం సాగించుకుంటూ చాలిస్తుంది. అంటే మావటి వాడికి మళ్ళీ బందీ అవుతుంది. రూపానికి మిడత అంటే ఒక రూపాన్ని చూసిన తర్వాత దానేదో తిందామని దానికి వెలుగుని వెలిగించేది, దాంట్లో అగ్ని ఉంటుంది, దాన్ని తింటే నా ప్రాణం వెళ్ళిపోతుంది, తినేది కాదనేటువంటి తెలియక దాన్నే కోరుకొని దానికాడికే వచ్చి చనిపోతుంది. రసానికి చేప, మనకి ఎలుకలు కూడా ఒకదాన్ని మనం పెడితే దాని స్పర్శ కోసం వచ్చి అవి చనిపోతున్నాయి. గంధానికి తుమ్మెద. ఈ విషయేంద్రియ బంధనంలో 5 జీవులు 5 రకాలుగా వచ్చి దానిలోనే చనిపోతున్నాయి. కానీ ఈ 5 విషయేంద్రియాలలో చిక్కుతాడు మానవుడు. ఈ విషయేంద్రియాలే మహత్తరమైన జీవుణ్ణి పరంధామానికి చేర్చుతాయి కూడా. ఎలా చేర్చుతాయి అని అంటే ప్రణవమను ఓంకార మంత్ర నాదమే శ్రీరామనామం రామనామము రామనామం రమ్యమైనది రామనామము. ఈ శబ్దం గనక మనకి ఓంకార స్థితి మీద కనుక నిలవగలిగితే, ఇది మనకి ఉపనిషత్ చెప్తుంది. ప్రణవోధను శిరోహాత్మ, ఇంకొకటి ఉంటుంది బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. బ్రహ్మజ్ఞానికి దేని మీద ఉంటుంది ఆశ? పరమాత్మను చేరాలి, నా స్థానాన్ని నేను పొందాలి. ఇలా గురువుగారు చెప్పినప్పుడే ఏమని అంటే జీవో దేవో సనాతనః. దైవత్వం జీవత్వం ఒకదానిలో నుంచే వచ్చింది. ఆ సనాతనాన్ని పొందాలనేటువంటి ఆశ కనుక ఈ ప్రణవం అనేటువంటి స్వరూపం మీద శబ్దం నిలవగలిగితే దాన్ని పొందగలుగుతాడు. మనకి భగవద్గీత చెప్తుంది సుఖేన బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖమశ్నుతే. స్పర్శ కూడా మంచిదే. దేనితో కలిసిన స్పర్శ? బ్రహ్మ సంస్పర్శ, ఆత్మస్వరూపాన్ని తనలో తాను నిలవగలిగేటువంటి స్పర్శ మనకి మంచిదే. మనకి రూపం కూడా మంచిదే. ఎట్లు చూస్తే ఈ ఉన్నటువంటి ధ్యాన విషయం చెప్పారు కదా గురువుగారు, అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒక్కడని కనుక చూడగలిగేటువంటి రూపాన్ని మనకి నీవు నేను అనే భేద భావం లేని స్థితి కలిగిన రూపం కనుక అయినట్లయితే ఆ రూపం మంచిదే. రసం కూడా మంచిదే. ఎటువంటి వారికి? మనకి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసి మనలో ఉన్నటువంటి జీవ సమాధిలో కూర్చున్న బ్రహ్మంగారు దేనివల్ల? అమృతమైనటువంటి స్పర్శను గ్రహించి, అలాంటి స్పర్శ మంచిదే. గంధం కూడా మంచిదే. ఎలాంటి గంధము అని అంటే అందరి లోపల ఉన్నటువంటి బ్రహ్మ దాని మీద ఉన్నటువంటి లోకవాసన విడచి పరమాత్మ స్వరూపమైనటువంటి వాసనలో కనుక ఉండగలిగితే, అంటే సాధకుడి లక్షణాలలో మామూలుగా ఉన్నటువంటి వాడిని విశేషంగా కనుక మార్చుకోగలిగితే, మనం ఒక ముద్దగా ఉన్న బ్రహ్మగారాన్ని ఎలాగైతే కంసల ఇంటికి పంపించి దాన్ని అనేక విధాలుగా దాని లోపల ఉన్నటువంటి భాగాలని సమ్మెట పోట్ల ద్వారా ఒక వస్తువు చేపించినట్లయితే ఆ వస్తువు మెడలో చేయిన తర్వాత ఎలాగైతే కాంతివంతం అవుతుందో అలానే ఈ అజ్ఞానమైనటువంటి మనస్సుతో నిన్నటువంటి మనం
గురువు అనేటువంటి చేతనమైనటువంటి ఒక వస్తువు కాడికి పంపించి సాధన చతుష్టయ సంపత్ అనేటువంటి దానిలో మాయాలోకంలో ఉండేటువంటి మన ఆలోచనలన్నిటినీ కనుక గురువు ద్వారా ఇది కాదు 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 అనేటువంటి వస్తువుల ద్వారా మనం ఇలాను రోసి అంటారు కదా, ఇలాలో ఈ పనులు చేస్తే అందరూ నచ్చరు. ఏందమ్మా సన్నాసులాగా పోతా ఉన్నారు, ఏందో గురువు గారంట, ఏందో పోతారంట, ఆడేందో మీటింగ్లు అంట వేసి వస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు పాప ఈ కోరికల గురించి. అలాంటి దానికి కూడా తట్టుకొని మనం చేసేటువంటి బ్రహ్మత్వం మీద నిలబడగలిగితే ఈ ఉన్న జీవితమే పరమాత్మ స్వరూపమే, మారగలిగితే అసలు ఉంది ఆ రూపమే. ఆ రూపాన్ని గ్రహించేటువంటి దానికే మనకి గురుభక్తిలో ఉన్నటువంటి సాధన. ఆ సాధన క్రమంలో తన జీవితాన్ని సాధ్యం చేసుకొని నిలిచినటువంటి పాండురంగమ్మ గారికి, ఇక్కడ ఉన్నటువంటి భక్తజనానికి, వారి శిష్య బృందానికి, వేదిక చేసినటువంటి గురుభగులకి అందరికీ నా నమస్తమాంజలి అందజేస్తూ స్వస్తి. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.